హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రేమ నమ్మకం కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలయ్యా. ప్రభా, ఈ లోకానికి మీరు అందరిని రక్షించుకోవాలని, రక్షణ మార్గంలో నడిపించాలని ఆశ కలిగి మా కొరకునైనా మీరు అనేకమైనటువంటి కష్టంలో పడి ఆత్మల భారము కలిగిన ఆత్మలను రక్షించుకున్నట్టుకు మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని బట్టి స్తోత్రములు. ఆ విధంగా తండ్రి, రవికుమార్కునైనా అనేక సంవత్సరాలుగా మీ గురించి చెప్పి మీ మార్గంలో మీ రక్షణ రావాలని కోరినప్పుడు ఇన్ని రోజుల తర్వాత తండ్రి, రవికుమార్ గారు మిమ్మల్ని నమ్మి పరిపూర్ణంగా మీ యందు విశ్వాసం ఉంచి బాప్తిష్టానికి కూడా సిద్ధపడి ఉన్నటువంటి బిడ్డను మీరు చూస్తున్నారు. అవును తండ్రి, ఈరోజు నైనా ఆ జీవ గ్రంథంలో రవికుమార్ యొక్క పేరు కూడా మీరు రాయబోతున్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇప్పుడు నైనా బాప్తిష్టం తీసుకున్న తర్వాత తండ్రి, అతని యొక్క జీవితంలో మంచి మార్పులను మేము చూడడానికి కావాల్సిన కృపను కూడా మీరు కలిగజేయండి తండ్రి. బాప్తిష్టం ఇచ్చే మీ బిడ్డను కూడా పరిశుద్ధపరిచి మీరే బాప్తిష్టం ఇవ్వాలని మా ప్రభువును రక్షకుడైన యేసయ్య నామమును బట్టి వేడుకొని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. కలుగునగాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క వందనాలు. ఈ రోజున ప్రియ అంకుల్ గారు రవికుమార్ గారు బాప్తిజం తీసుకోవాలని సిద్ధపడి వచ్చి ఉన్నారు. ప్రార్థనతో వచ్చి ఉన్నారు, విశ్వాసంతో వచ్చి ఉన్నారు. మేము ఇక్కడ డ్యామ్లో ఉన్న నీళ్ళ దగ్గరికి మేము వచ్చి ఉన్నాం. ఇప్పుడు ఈ నీటిలో మరి ఆయనకు బాప్తిజం ఇవ్వడానికి మేమందరం వచ్చి ఉన్నాం. దేవునికి స్తోత్రం. నేను కొన్ని ప్రశ్నలు మిమ్మల్ని అడుగుతా ఉన్నాను, మీరు సమాధానం చెప్పండి. ప్రభు అయిన యేసుక్రీస్తు లోక రక్షకుడని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, దాన్ని మీరు నమ్ముచున్నారా? ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుని కుమారుడని మీరు విశ్వసించుచున్నారా? ప్రభు అయిన యేసుక్రీస్తు అందరి పాపము కోసం మరణించాడని, సమాధి చేయబడ్డారని, పునరుత్థానముగా 3వ దినం ఆదివారం ఆయన లేచారని మీరు విశ్వసించుచున్నారా? యేసుక్రీస్తులోనే పాపమునకు పరిహారం జరిగింది అని నమ్ముచున్నారా? ఆయన రక్తములో ప్రతి పాపి యొక్క పాపములు కడగబడుచున్నదని, పరిశుద్ధపరచబడుతున్నదని నమ్ముచున్నారా? మీరు నీళ్ల బాప్తిజం తీసుకున్న తర్వాత దేవునికి భయపడి ఆయన వాక్యానుసారముగా నడుచుకుంటానని మీరు మాట ఇస్తారా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ సహోదరుడు అంకుల్ గారు చెప్పిన మాటను ఆధారం చేసుకొని దైవజనుడుగా నేను మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనం ప్రకారం ఈ రోజున నేను తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి నేను నీటి బాప్తిసము అంకుల్ రవికుమార్ గారికి నేను ఇస్తూ ఉంటాను. పరిశుద్ధుడా, మహోన్నతుడా, ప్రేమగల మా తండ్రి, నీ బంగారు పాదములకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభా, ఈ నీటి బాప్తిసము ద్వారా నీ చిత్తమును, నీ యొక్క ప్రభా ఆజ్ఞను నెరవేర్చుచున్నందుకై స్తోత్రం. విశేషముగా పరలోకము యొక్క దైవ సంకల్పమును నెరవేర్చినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. అలాగే ప్రభా, నీటి బాప్తిసము తీసుకోవడం ద్వారా క్రీస్తు యేసును ఆయన ధరించుకున్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. అవును ప్రభా, ఎవరైనాను క్రీస్తు యేసు నందున్న ఎడల వానికి ఏ శిక్షా విధి లేదు అన్నారు రోమా 8:1 ప్రకారం. అలాగే ప్రభా 2 కొరింథీ 5:17 వచనములలో మీరు అన్నారు, పాతవి గతించెను, సమస్తము క్రొత్తవాయెను, వాడు నూతన సృష్టిగా ఉండును అని. అలాగే ప్రభా, ఇక మీద జీవించబోయే కాలం అంతా కూడా నూతన సృష్టిగా జీవించి నీ సాక్షిగా ఉండినట్లు మేము ఆశీర్వదిస్తూ ఉన్నాం. శోధన సహించువాడు ధన్యుడు. ఆ శోధనలో నిలిచిన వాడైతే ప్రభు తన్ను ప్రేమించిన వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము రవికుమార్ గారు పొందును గాక. హల్లెలూయా. స్తోత్రం కలుగును గాక. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగ సమస్తం ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములను దేనిని మరవకుము. ఆమేన్.